నంబాల కేశవరావు మృతితో ఇప్పటికే తీవ్రమైనటువంటి నష్టంలో ఉన్నటువంటి మావోయిస్టులకి సుధాకర్ అలియాస్ చెలం మృతితో ఇంకా చాలా తీవ్రమైనటువంటి నష్టం అయితే జరుగుతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక సుధాకర్ చెలంని ఎన్కౌంటర్ చేసినట్టుగా భద్రతా బలగాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టు సానుభూతి పరులందరూ కూడా వేడుకుంటా ఉన్నారు. ప్రధానంగా ఆపరేషన్ కగార్ వలన మావోయిస్ట్ పార్టీ పూర్తిగా నష్టపోతూ ఉంది అనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక ఈ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆపరేషన్ కగార్ విషయంలో ఆలోచించాల్సిందే అనేటువంటి మాటను కూడా వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 500 నుంచి 600 మందిని ఈ సంవత్సరం 14 నెలల కాలంలో 500 నుంచి 600 మందిని తుదిముట్టించినటువంటి భద్రతా బలగాలు ఇక అసలు జూన్ వచ్చే 2026 మార్చి కల్లా అసలు మావోయిస్ట్ పార్టీ అనేటువంటి పేరే లేకుండా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించడాన్ని అయితే ఇటు మానవ హక్కుల నేతలు అలాగే మావోయిస్టు సానుభూతి పరులు మాజీ మావోలు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వార్తనే అన్ని పేపర్లలో కూడా హైలైట్ అవుతూ ఉంది. అన్ని పేపర్లలో కూడా మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్ ఇదే కనబడతా ఉంది. ఏ పేపర్ చూసినా కానీ మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. ఇక్కడ ఏ పేపర్ చూసినా కానీ మీరు చూడొచ్చు అన్ని పేపర్లలో కూడా మావోయిస్టు అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ అంటూ అన్ని పేపర్లు కూడా రాసుకొచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టు అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎదురుకార్పుల్లో మృతి అంటూ చూస్తూ ఉన్నాం. అన్ని పేపర్లలో కూడా ఇదే ప్రధానమైనటువంటి వార్తగా కనబడతా ఉంది. దళపతి నంబాలను కోల్పోయిన నక్సల్స్కు మరో దెబ్బ. సుధాకర్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిటికల్ స్కూల్ ఇన్ఛార్జ్. 2004లో ఆర్కేతో పాటు శాంతి చర్చలకు స్వస్థలం ఏలూరు జిల్లా సత్యవోలు. ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరు బాటలోకి. ఆంధ్ర ఒడిశా డీకేల్లో 40 ఏళ్ల జీవితం. సుధాకర్ తలపై కోటికి పైగా రివార్డు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు బండి ప్రకాష్, పాపారావు అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్కౌంటర్లు అనేది ఇది నిరంతర ప్రక్రియ లాగానే కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ అలాగే అటు జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర కరెగుట్టలలో కూడా జరిగినటువంటి కుంబింగ్ను మనం చూడడం జరిగింది. ఇప్పుడు చివరికి ఈ యొక్క మట్టు పెట్టేటువంటి కార్యక్రమానికి అయితే ఇంకా కంటిన్యూషన్ అయితే నడుస్తూ ఉంది. దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్ట్ పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలోని ఇంద్రవతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ 65 సంవత్సరాలు మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో మావోయిస్ట్ పార్టీ జరిపిన చర్చల్లో ప్రతినిధిగా సుధాకర్ పాల్గొన్నారు. ఆ చర్చల అనంతరం మళ్ళీ దండకారణ్యంలోకి వెళ్ళిపోయిండు సుధాకర్. సుధాకర్కి సంబంధించినటువంటి విషయంలో చాలా సుధాకర్ అలియాస్ చెలం తనకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు కూడా సోషల్ మీడియాలో పోస్టులు కనబడతా ఉన్నాయి. తనకు సంబంధించి ఎలా తన యొక్క రూటు ఉండేదనే దానికి సంబంధించి తన యొక్క పోరాటానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చూస్తూ ఉన్నాం. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సుధాకర్తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు, ఇతర ముఖ్య నేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయని, కాల్పులు ఆగిన తర్వాత వెళ్లి చూడగా సుధాకర్ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో AK-47ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయన తలపై ఛత్తీస్గఢ్ 40 లక్షల రివార్డు ఉంది. ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాలు ప్రకటించిన వేళలను కూడా కలిపితే ఆయనపై కోటికి పైగా రివార్డు ఉంటుంది. కోటికి పైగా రివార్డు ఉన్నటువంటి వ్యక్తి. అసలు ఈ సుధాకర్ ఎవరంటే మావోయిస్ట్ పార్టీని నడిపిస్తున్న అగ్రనేతల్లో సుధాకర్ ఒకరు. రివల్యూషనరీ పొలిటికల్ స్కూల్ రీజనల్ బ్యూరోలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమానికి సుధాకర్ సుదీర్ఘకాలం నాయకత్వం వహించారు. ఎత్తుగడలు వేయడంలోనూ ఉద్యమాన్ని విస్తృతపరచడంలోనూ ఆయనది అందవేసిన చేయి అని పోలీసులు కూడా అంగీకరిస్తారు. ఆయన స్వస్థలం ఏపీలోని ఏలూరు జిల్లా పేదపాడు మండలం సత్యవోలు. సుధాకర్ది అత్యంత పేద కుటుంబం. చదువు కోసం విజయవాడ వెళ్లిన తన సోదరుడు తిరిగి గ్రామానికి రానేలేదని ఆనందరావు చెప్తున్నారు. 40 ఏళ్ల క్రితం విద్యార్థి దశలో రాడికల్ సంఘం వైపు సుధాకర్ ఆకర్షితులయ్యారు. విజయవాడలో ఆయుర్వేద కళాశాలలో చదువుతున్నప్పుడే ఉద్యమ బాట పట్టారు. 2004లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, ఆర్కేగా మనం చెప్పుకుంటూ ఉంటాం,
గణేష్లతో పాటు సుధాకర్ అప్పుడు జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. చర్చల సందర్భంలో హైదరాబాద్లో కొంతకాలం బస చేశారు. అయితే ఆ తర్వాత తిరిగి ఎప్పుడు సుధాకర్ మైదాన ప్రాంతానికి రాలేదు. ప్రముఖ సినీ నటుడు కాకరాల కుమార్తెను ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నారు. కాగా ఏపీకే చెందినటువంటి మరో నేత మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మే 21న నారాయణపూర్ బీజాపూర్ సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించాడు. ఇంతలోనే మావోయిస్ట్ పార్టీకి మరొక ఎదురుదెబ్బ సుధాకర్ రూపంలో తగిలిందనే చెప్పుకోవచ్చు. ఇక పంటుకొని కాల్ చేశారనేటువంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా, ఫేస్బుక్ లాంటి వాటిలలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంది అదే వార్త. సుధాకర్ని చికిత్స పొందుతున్నటువంటి సుధాకర్ని పట్టుకొని కాల్ చేశారు. కొంతమంది విటులు కొంతమంది పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోని సుధాకర్ను మట్టుపెట్టారనేటువంటి వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సుధాకర్ ఎన్కౌంటర్ పట్ల పౌర హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో సుధాకర్కు 2 అంచెల భద్రత ఉంటుంది. ఒకవేళ ఎన్కౌంటర్ జరిగితే ఆయనతో పాటు ఉన్న అంగరక్షకులు కూడా మరణించే అవకాశం ఉంటుంది. కానీ ఘటనా స్థలంలో సుధాకర్ మృతదేహం మాత్రమే కనిపించింది. దీనిని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆయనను ఎక్కడో పట్టుకొని ఛత్తీస్గఢ్ తీసుకొచ్చి కాల్ చేశారని ఆరోపిస్తున్నాయి. సుధాకర్ ఒంటిపై యూనిఫామ్ కాకుండా మామూలు చొక్క ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. సుధాకర్ మరణంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి. ఇక్కడ నంబాల కేశవరావు కూడా 3 అంచెల భద్రత ఉంటుంది. ఆ నంబాల కేశవరావు చనిపోయినప్పుడు ఆయనతో పాటుగా మరొక 26 మంది చనిపోయిండు. కానీ నంబాల కేశవరావు వెనుకున్నటువంటి ఆ యొక్క భద్రతనే దాదాపుగా 120-130 మంది ఉంటారని చెప్తా ఉన్నారు. అప్పుడు నంబాల కేశవరావు విషయంలో కూడా ఆ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటున్నటువంటి నంబాల కేశవరావును పట్టుకొని ఎన్కౌంటర్ చేశారనేటువంటి మాటలను పౌర హక్కుల సంఘాలు చెప్పారు. ఇప్పుడు సుధాకర్ అలియాస్ చెలం విషయంలో కూడా సేమ్ ఇదే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే 2 అంచెల భద్రత ఉంటుంది. దాదాపు 50-60 మంది వెనకాల ఆయనకు గస్తీ కాస్తూ ఉంటారు, ఆయనకు సెక్యూరిటీ రూపకంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇది ఖచ్చితంగా పట్టుకొని కాల్చారనేటువంటి అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇక్కడ ఆపరేషన్ ఖగార్కు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఒక రకమైనటువంటి అలజడిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ ఖగార్ను వెంటనే ఆపాలి, మావోయిస్టులతో కేంద్రం వెంటనే శాంతి చర్చలు జరపాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. నిన్న గద్దరు కూతురు అయినటువంటి వెన్నెల గద్దరు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి వార్తను చూస్తూ ఉన్నాం. హింసకు హింస సమాధానం కాదని ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులతో పాటు అమాయక గిరిజనులను కాల్చి చంపుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. ఆపరేషన్ ఖగార్ను ఆపాలని, మావోయిస్టులతో వెంటనే చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి 1,00,000 వినతి పత్రాలు పంపాలని తీర్మానించారు. ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి అనే అంశంపై గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ ఆధ్వర్యంలో పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, గద్దర్ సతీమణి విమలా గద్దర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, ఉద్యోగ సంఘం మాజీ నాయకుడు దేవి ప్రసాద్, ప్రొఫెసర్ భాగ్య బుక్యా, దళిత నాయకుడు జేబీ రాజు, పలు రంగాలకు సంబంధించినటువంటి మేధావులు, పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. మన దేశ పౌరులే సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారని, వాటిని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి వారిపై దాడులకు దిగడం సరికాదని కోదండరాం అన్నారు. చట్ట ప్రకారం ఎవరైనా చర్చలకు సిద్ధపడినప్పుడు చర్చలే జరపాలి, కానీ యుద్ధం సాగించడం సరికాదని చెప్పారు. దండకారుణ్యంలో ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని చెప్పేసి వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తాను. ఇక ఎవరైనా మావోయిస్టు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లను ఆపాలని ఒకవేళ మాట్లాడితే వారిని అర్బన్ నక్సల్స్ అంటున్నారు. ఆ విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇట్లా చాలా రకాలైనటువంటి అంశాలను అయితే ప్రస్తావిస్తూ అయితే వచ్చారు. చివరికి మరి ఆపరేషన్ ఖగార్ను ఆపుతారా, లేకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తున్నటువంటి మాటల ప్రకారం 2026 మార్చి నాటికి అసలు నక్సల్స్ అనేటువంటి పదమే లేకుండా చేస్తారా, ఏంది అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. నక్సల్స్ను అంతం చేయడం అనేది అది సాధ్యం కాని పని అంటూ మాజీ మావోయిస్టులు అలాగే పౌర హక్కుల సంఘాలు చెప్తా ఉన్నాయి. మరి ఏది ఏమైనా కానీ మావోయిస్టులకు సంబంధించి ఒక్కొక్క ఎదురుదెబ్బ మాత్రం జరుగుతూ ఉంది. నంబాల కేశవరావు కానివ్వండి, 550కి పైగా ఈ 14 నెలల కాలంలో
నేల కొరిగినటువంటి మావోయిస్టులే కానివ్వండి, ఈ నిన్నటికి నిన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి చెలం అలియాస్ సుధాకర్ మరణమే కానివ్వండి, ప్రతిదీ కూడా మావోయిస్టులకైతే ఒక ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. తగ్గిపోతున్నటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు కదా. పార్టీ ఆవిర్భావ సమయంలో 42 మందితో కమిటీ వేస్తే ఎన్కౌంటర్లు లెంగుబాట్లతో తగ్గిన సభ్యులు. ఈ ఏడాది ఎన్కౌంటర్లలో 4 మృతి, మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగు వారే. కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక పైన నిఘా వర్గాల ఆరా తీస్తూ ఉన్నాయట. అసలు ఆ 16 మంది మిగిలి ఉన్నారట. ఎవరు మిగిలి ఉన్నారంటే చివరికి కేంద్ర కమిటీలో ప్రస్తుతం 16 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఏపీ తెలంగాణకు చెందిన వారు 11 మంది కాగా, జార్ఖండ్కు చెందిన వారు 3, ఛత్తీస్గఢ్కు చెందిన వారు 2 ఉన్నారు. ఏపీ తెలంగాణకు చెందిన వారు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, మోడం బాలకృష్ణ, పాక హనుమంతు అలియాసు ఊకే గణేష్, కట్ట రామచంద్రారెడ్డి అలియాసు రాజు దాదా, గాజర్ల రవి అలియాసు ఉదయ్. గాజర్ల రవి నాకు తెలిసి ఉన్నట్టున్నాడు బయటనే, ఇక్కడ అయితే రాయడం జరిగింది. పసునూరి నరహరి అలియాసు విశ్వనాథ్, పోతుల కల్పన, జార్ఖండ్కు చెందినటువంటి వారిలో ఇట్లా 16 మంది మాత్రం ఉన్నారట. దానిలో 11 మంది తెలుగు ప్రజలే ఉన్నారు, అటు ఏపీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు. మొత్తం మీద 42 నుంచి వెళ్ళి అది 16కు వచ్చింది. ఈ 16కు వచ్చినటువంటి సందర్భంలో ఈ 2-3 నెలల కాలంలోనే 4 మట్టుపెట్టారట. నంబాల లాంటి వాళ్ళను, సుధాకర్ లాంటి వాళ్ళను 4 మట్టుపెట్టారు. అసలు ఆపరేషన్ కగారు విషయంలో మాత్రము ఒకంతకు ఆలోచన చేయాల్సిందే. మరి విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్